విజయవాడలో వరద బాధితులపై చేసుకున్న వీఆర్ఓపై ప్రభుత్వం వెట్టివేసింది. వీఆర్ఓ జయలక్ష్మిని విధుల నుంచి తప్పించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సుజన. వీఆర్ఓ జయలక్ష్మికి సోకాసు నోటీసు ఇచ్చారు. బాధితులతో సంయమనంగా వ్యవహరించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. బాధల్లో ఉన్న బాధితులు ఓ మాట అన్నా ఓపికగా సమాధానం చెప్పాలన్నారు. సీఎం స్వయంగా ఆదేశిస్తున్నా కొందరి ఉద్యోగుల తీరు మారలేదు. తీరు మారని ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. సోషల్ మీడియాలో పెడతావు ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఇది ఫోన్ లాక్కో మాకు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఇందా నుంచి ఎలా మాట్లాడుతున్నావు? విజయవాడ అజిత్ సింగ్ నగర్ 50వ డివిజన్ షాదీఖానా వద్ద వరద బాధితులకు పోలీసుల సమక్షంలో నిత్యావసర వస్తువుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ నిత్యావసర వస్తువుల పంపిణీ పర్యవేక్షిస్తున్న వీఆర్ఓ విజయలక్ష్మి పనితీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద వచ్చినప్పటి నుంచి తమ వీధిలో ఆహారం, మంచినీరు అందలేదని వీఆర్ఓను ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో సహనం కోల్పోయిన వీఆర్ఓ వరద బాధితులను దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఎండీ ఎసిన్ అనే యువకుడిపై చేసుకున్నారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను దూరంగా పంపించి వేశారు. సోషల్ మీడియాలో పెడతావు ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఇది ఫోన్ లాక్కో మాకు